కుషుడి కుమారులలో కుశనాభుడు అనేవాడు ఒకడు ఉన్నాడని చెప్పాను కదా. ఆయనకు ఘృతాచి అనే భార్య ఉండేది. వారిద్దరికీ 100 మంది ఆడపిల్లలు కలిగారు. వారంతా చక్కటి చుక్కలు. ఒకనాడు ఆ 100 మంది కన్యలు ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా వన విహారం చేస్తూ ఉండగా వాయుదేవుడు వారిని చూసి మోహించి తనను పెళ్లాడమని కోరుతూ, అలా చేసినట్టయితే వారిని ముసలితనము చావులేని దేవతలుగా చేస్తానన్నాడు. కానీ ఆ కన్యలు వాయుదేవుణ్ణి తిట్టి తమ తండ్రి నిర్ణయించిన భర్తను తప్ప వేరే వారిని చేసుకోమన్నారు. వాయుదేవుడికి ఆగ్రహం వచ్చి వారందరినీ మరో గుజ్జులుగా చేసేశాడు. అప్పుడు ఆ కన్యలు ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పుకున్నారు. తన కుమార్తెలు ప్రదర్శించిన ఐకమత్యము, వంశాభిమానం చూసి కుశనాభుడు చాలా సంతోషించాడు. వారిని ఇక పెళ్లి లేకుండా ఉంచటం క్షేమం కాదనుకొని ఆయన కాంపిల్యపురాన్ని పాలించే బ్రహ్మదత్తుడు అనే రాజుకు తన కుమార్తెలు అందరినీ ఇచ్చి పెళ్లి చేశాడు. బ్రహ్మదత్తుడు తాకగానే వారందరికీ మరుగుజ్జుతనం పోయింది.